బండి సంజయ్ గారు ఏ కలుగులో వారిని దాచిన నీ కొడుకుని దాచినావు, వెంటనే నువ్వు రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించేవాడివైతే, న్యాయస్థానాలను గౌరవించేవాడివైతే నీ కొడుకును వెంటనే ప్రవేశపెట్టు పోలీసుల ముందు. సిట్టుకు గతంలో బీఆర్ఎస్ కు అట్టి డొల్ల కేసులు, లొట్ట పీస్ కేసులకు మేమెట్లా విచారణకు హాజరైనాం. రాత్రి నోటీసులు ఇస్తారు, పొద్దున హాజరుగమ్మంటారు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఉదయం హాజరుగమ్మంటారు. మా అధినేతతో సహా బీఆర్ఎస్ రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా మరి అగ్రనాయకులందరూ, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ కుమార్ గారు అందరూ కూడా సిట్టు విచారణకు హాజరైనరు. మరి ఇక్కడ మీరెందుకు సిట్టు విచారణకు అయితలేరు? కేంద్రంలో మీ ప్రభుత్వమే, రాష్ట్రంలో మీ మిత్రుని ప్రభుత్వమే కదా. ప్రియమిత్రో అని సంబోధించినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇక్కడ ఉన్నది కదా. మరి ఏమైంది? ఎందుకు మీకు భయం? మీ కొడుకే నేరస్తుడు కాకపోతే, మీ కొడుకు తప్పు చేయకపోతే ఎందుకు కలుగులో దాచిపెట్టినవు? 5 పోలీసు బృందాలకు నీ కొడుకు ఎందుకు దొరుకుతలేడు? పోలీస్ శాఖ వైఫల్యమా? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీ వైఫల్యమా? చట్టాల మీద గౌరవం లేని, చట్టాల మీద విశ్వాసం లేని, చట్టాలకు కట్టుబడి ఉండినటువంటి మీ వైఫల్యమా? గుర్తించాలని చెప్పేసి బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు మేము పోరును కొనసాగిస్తాం. తప్పకుండా ఏ కలుగులో బండి సాయి భగీరథ ఉన్నా పోలీస్ శాఖ బట్టి లేకున్నా మేము బట్టి తెస్తాం, చట్టానికి అప్పగిస్తాం.